న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ధ్యేయంగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 80 లక్షల వ్యయంతో సీసీ రోడ్డును, సర్వశిక్ష అభియాన్ నిధులతో 40 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదులను నిర్మించి గురువారం ముమ్మిడివరం శాసనసభ్యులు, శాసనసభ ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. బుచ్చిబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాక్షేమమే ధ్యేయంగా చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, ఎంపీడీఓ కోటిపల్లి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ చిట్టూరి నాగమణి కలికిమూర్తి, ఎంపీటీసీ దంగేటి సూరిబాబు, స్కూల్ కమిటీ చైర్మన్ గంటా గోపి, హెచ్ఎం రాధాకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు భాస్కర్ రాజు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ధ్యేయంగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 80 లక్షల వ్యయంతో సీసీ రోడ్డును, సర్వశిక్ష అభియాన్ నిధులతో 40 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదులను నిర్మించి గురువారం ముమ్మిడివరం శాసనసభ్యులు, శాసనసభ ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. బుచ్చిబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాక్షేమమే ధ్యేయంగా చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీతలు పాల్గొన్నారు. చేస్తాం. చదువుకోవాల్సిన బాధ్యత మీది. రేపొద్దున మీరు ఒక కలెక్టర్ గాను, ఒక ఇంజనీర్ గాను, ఒక డాక్టర్ గాను, లేదంటే మన ఎమ్మెల్యే గారు ఒక దాంట్లో బుచ్చిరాజు గారు ఎమ్మెల్యే గాను అయితే మీ తల్లిదండ్రులకి, మీ గ్రామంలో ఉన్న పెద్దలకి, మీ స్కూల్ మాస్టర్లకి, ఎమ్మెల్యే గారికి మాకు కూడా చాలా గర్వకారణం. ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఆశీర్వాదం కోరుతున్నాం. అలాగే గవర్నర్ శ్రీ పెళ్లి సభ్యులకి, మా కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరికీ, మా వార్డు సభ్యులకి, స్కూల్ కమిటీ చైర్మన్కి, కింద ఉన్న మా పెద్దలందరికీ, పత్రిక మరియు మీడియా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. చిన్నారులందరికీ కూడా నా శుభాశీస్సులు. అభివృద్ధి అంటేనే బాబు, బాబు అంటేనే అభివృద్ధి.
మా దాంట్లో బుచ్చిరాజు గారు ప్రతి గ్రామంలో కూడా వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది విద్య, ఆరోగ్యం, అభివృద్ధి. మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఈ మూడాట్ల మీద దృష్టి పెట్టింది. గత ప్రభుత్వంలో ప్రజలు ఏమైతే అవస్థ పడి ఉన్నారో, రోడ్లు లేక, డ్రైనేజీ లేక ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నారో, స్కూల్కి కావాల్సిన అవసరాలన్నీ ఏర్పాటు చేశారు కదా. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. నిన్నే 10th క్లాస్ రిజల్ట్ కూడా వచ్చినాయి. మరి అత్యధికంగా మార్కులు 500 దాటి మార్కులు చాలా ఎక్కువ మందికి రావడం జరిగింది. మీ స్కూల్లో కూడా అనమాట 500 అబవ్ వచ్చాయని చెప్పారు. మరి ఈ స్కూల్లో సుమారు 500 పైన స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కావాల్సి ఉంది. దీనికి ప్రహరీ కూడా కావాలని చెప్పి సర్పంచ్ గారు చెప్పారు. మరి అదే కాకుండా ఈ స్కూల్కి కావాల్సింది 32 సెంట్లలో 27 సెంట్లు భూమి మన ప్రెసిడెంట్ గారు కొనిచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు. ఇంకో డాక్టర్ 5 సెంట్లు ఎవరైనా చిత్రపూడి భాస్కర్రావు గారు అనే సత్యయ్య గారు, ఆయన కూడా ఒక 5 సెంట్లు ఈ స్కూల్కి ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ గ్రామంలో ఈ స్కూల్ గురించి, గ్రామ అభివృద్ధి గురించి అన్నిటికీ కృషి చేసే నాయకులు ఉన్నారు కాబట్టి మీ గ్రామం అభివృద్ధి అవుతుంది. మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా మన గ్రామ కమిటీ అధ్యక్షులు మరి గోపి, మన సత్యబాబు గారు, కాల సత్యబాబు గారు, పంచాయతీ మెంబర్స్ అందరూ కూడా అనునిత్యం గ్రామ అభివృద్ధి గురించి కృషి చేసేవాళ్ళు. మరి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావడం. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా మరి రామచంద్ర కాలనీలో అలా ఒక్క రోడ్డు కూడా లేదు. మరి ఆ రోజు భాస్కర్ రావు గారి ద్వారా ఆ రోడ్లన్నీ కూడా ఒకేసారి ఆ కాలనీ అంతా కూడా రోడ్లు పూర్తి చేశాం. మరి అదేవిధంగా ఈసారి మళ్ళీ మాకు రెండోసారి అవకాశం కల్పించారు మీరందరూ కూడా. మరి వచ్చినంటే మీ నేలపల్లి గ్రామానికి 1,95,00,000 రూపాయలు నిధులు ఇచ్చాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఏం చేశారు మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారన్నది మీ అందరికీ తెలుసు. మరి మనం 2014 నుంచి 19 వరకు చేశాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన 8-9 నెలలకే మీ గ్రామంలో 2 కోట్ల రూపాయలతో మరి ఏదైతే ఇందిరమ్మ కాలనీ ఉందో మోకాళ్ళ లోతు నీటిలో ఉండే పరిస్థితి ఆ గ్రామం అంతా. మరి మొత్తం అంతా ఒకేసారి సుమారు 1,15,00,000తో ఆ గ్రామంలో ఉన్న రోడ్లన్నీ కూడా మరి పెద్దలు ఒక సలహా మేరకు ముందుగా పూర్తి చేయడం జరిగింది. ఏదైనా సరే యానం పక్కనే ఉన్నారు మీరు, యానంతో సమానంగా డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు మీకు 14లో కూడా మీకు ఎక్కువ ఇచ్చాను నిధులు, 19లో కూడా ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే యానానికి మనకి కంపేర్ చేస్తారు మీరు పక్కన. యానం డెవలప్ అయింది మాకు ఏం లేదన్న ఫీలింగ్ ఉంటుందని, ఆ ఫీలింగ్ లేకుండా చేయాలని ఉద్దేశంతో మరి మీకు ఇంకా సమస్యలు సంవత్సరం ఉన్నది. ఈ కాలంలో ఏం చేయగలుగుతాం అనుకున్నాం, కానీ మాకు తృప్తికరంగా ఆయన ఇవ్వటం. ఇంకా చిన్న చిన్న డ్రైన్లు, రోడ్లు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తారని చెప్పి మాకు తెలుసు. మేము అడిగి వెళ్ళడం. మెయిన్ గ్రామానికి ఏంటంటే వాటర్ బాగా తక్కువ. మనకి కాలం చెరువు ఒకటి బాగు చేసుకున్న పరిస్థితి ఉంది. అది కూడా చాలా దృష్టిలో పెట్టాం. ఏదో టైంలో శాంక్షన్ చేస్తామని చూద్దామని అన్నారు. పర్యటకాలం ఒకటి స్టోరేజ్ సరిపోతుంది. ఎండాకాలం ఇవ్వాలంటే నెలపడే ముందు చాలా ఇబ్బంది అవుతుంది. దానికి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇవ్వగలుగుతున్నాం. అది కూడా ఈ చెరువు ఏమైనా శాంక్షన్ అయితే ఈ ఎండాకాలంలో చేద్దామని చూద్దాం. మరి ఎంతవరకు ఉంటుందో సార్ చెప్పాలి. ఇన్స్ట్రక్షన్ అవి పంపించారు, అవి వచ్చిందని చూద్దాం చెప్తాం. సార్ అయితే ఏది అడిగినా సరే కాదనకుండా మనకి ఇస్తున్నారు. ఆయన్ని మనం ఎలా చూడాలి, భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన మనం చూసుకోవాలి. అలాగే ఆయనకి ఏం అడిగినా సరే మనం ముందుండి నడిపించాలి. ఆయన మనం ఏమైతే ఆయన ఎలాగెత్తున్నారో మనం కూడా అలాగే ఉండాలని చెప్పేసి ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఎవరు నడిపించాలి. ఎలక్షన్లో కూడా 830 ఓట్లు మెజార్టీ చూపించుకున్నాం. ఎప్పుడూ కూడా మన మెజార్టీ ఉంటుంది, కానీ ఈ సంవత్సరం 830 ఓట్లు వచ్చినాయి. అలాగే అందరూ కూడా ఆయన వెనకాల ఉంటే, ఆయన ఉన్నప్పుడు నేను రామచంద్ర కాలనీకి రోడ్లు వేశారు, తర్వాత ఇప్పుడు ఇంద్రం కాలనీ రోడ్లు తీసుకున్నారు. ఆయన ఏదైనా పని మొదలెడితే ఒక్కో గ్రామానికి వేయాలన్న ఉద్దేశంతో, అది డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఉంటారు. ఎక్కడ ఏ సంవత్సరం ఆయన చేస్తారు కాబట్టి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో విజ్డమ్ స్కూల్లో యాన్యువల్ డే మరియు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం కరెస్పాండెంట్ శీలం వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై విద్యార్థులకు పలు సూచనలు తెలిపారు. ఈ సంవత్సరం నుండి 8వ తరగతి నుండి 10th వరకు క్లాసులు ప్రారంభించబోతున్నామని కరెస్పాండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో
విజ్డమ్ స్కూల్లో యాన్యువల్ డే మరియు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం కరెస్పాండెంట్ శీలం వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై విద్యార్థులకు పలు సూచనలు తెలిపారు. ఈ సంవత్సరం నుండి 8వ తరగతి నుండి 10th వరకు క్లాసులు ప్రారంభించబోతున్నామని కరెస్పాండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీచర్స్ అందరూ ఒకసారి నన్నదా ఒకసారి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఈ స్కూల్ మంచి మేనేజ్మెంట్తో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు యాన్యువల్ డేగా పెట్టుకోవడం మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రజలందరికీ వేదిక ముందు నా పేరెంట్స్ అందరికీ పేరు నమస్కారం. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. మరి స్కూల్ మరి 8th 9th కూడా ఈ సంవత్సరం పెట్టాలని చెప్పి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా దినదినాభివృద్ధిగా ఎడ్యుకేషన్ ఫస్ట్ కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, స్కూల్కి బాగా పేరు తేవాలి. మరి ఈరోజు నిన్నే 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి. మరి చాలామందికి 500 అబవ్ మార్క్స్, సుమారు 25% మన నియోజకవర్గంలో రావడం అనేది చాలా గొప్ప. అంటే అందులో అమ్మాయిలు బాగా ఎక్కువ వచ్చినాయి మార్కులు. ఈ మన ఇంజనీరింగ్ స్కూల్లో కూడా 105 మంది రాస్తే 19 మందికి 500 అబవ్ వచ్చిందని చెప్పి ఇప్పుడే మాస్టర్ చెప్పారు. చాలా సంతోషం. పిల్లలందరూ కూడా బాగా చదువుకున్నాం, వాళ్ళందరినీ కూడా అభినందించాం. మరి ఈ స్కూల్ కూడా అంటే ఇంజనీరింగ్లో మరి అప్పటి నుంచి 96 నుంచి కూడా అంత బ్రహ్మాండంగా నడుస్తున్న ఈ స్కూల్ మీరందరూ సహకారంతో మరింత ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ మా వంతు సహకారం ఏదన్నా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ యాన్యువల్ డే రోజున మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ మరింత అభివృద్ధిలోకి రావాలని స్కూల్ చైర్మన్ గారికి, యాజమాన్యానికి, దీంట్లో పనిచేసే టీచర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో NREGS నిధులు 30 లక్షలతో రోడ్డు పనులు, సర్వశిక్ష అభియాన్ నిధులతో పాఠశాల అదనపు తరగతి గదులను నిర్మించి గురువారం ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల బుచ్చిరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో NREGS నిధులు 30 లక్షలతో రోడ్డు పనులు, సర్వశిక్ష అభియాన్ నిధులతో పాఠశాల అదనపు తరగతి గదులను నిర్మించి గురువారం ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల బుచ్చిరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్, భాస్కర్ రాజు, పాఠశాల హెచ్ఎం కోట శ్రీధర్, ఎంపీటీసీ కోరుకొండ కుమారి, మోర్తా భైరవమూర్తి, పాఠశాల చైర్మన్ జి వెంకటేష్, ఆకెళ్ల నాగేశ్వరరావు, పబ్లిక్ మత్తుమిల్లి రామచంద్రరావు, మోపూరి వెంకటేశ్వరరావు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ గారికి, ఎంపీటీ సభ్యురాలు కోరుకొండ కిరణ్ కుమార్ చండి గారికి, మరోవిధంగా తీసుకుంటాను మీ పక్కకి వెళ్ళిపోతాను, తీసుకుని వస్తాను. నా కోరిక ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాలకి మంచినీరు కావాలి. దానికోసం నేను
ఎమ్మెల్యే గారు షీల్డ్ ఇచ్చి అభినందించారు. మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదనపు తరగతి గదులకు ఇచ్చేసినటువంటి స్వాగతం. జిల్లా పరిషత్ ఉన్నత అదనపు గదుల ప్రారంభానికి విచ్చేసిన నియోజకవర్గ సభ్యులు స్వాగతం స్వాగతం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంజనం అదనపు గదులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ సుబ్బరాజు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే జడ్పీసీ సభ్యులు తాళరేవు గారికి, అలాగే ఎంపీటీసీ సభ్యులు శ్రీ చల్లి గారికి, అలాగే దాట్ల సుబ్బరాజు గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. అలాగే గ్రామ ప్రజల అక్కడ 3 బిల్డింగ్ అయిపోతుంది. ఎలా జరిగింది? ఓకే అమ్మాయి మండలంలో సెకండ్ ప్లేస్ నిలిచింది. అదేవిధంగా థర్డ్ ప్లేస్ 575 మేడ్చెట్టు మధ్యలో జిల్లా పరిషత్ పాఠశాల ఇంజనం. ఓకే సార్. మరి నిన్న వచ్చిన చైర్మన్ గారు కొద్ది పక్కన ఒకసారి పట్టుకోండి సార్. ఒకసారి ఒకసారి దగ్గరికి మొమెంటో పైకి కట్టారు సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అలా తల్లిదండ్రులు మరి అలా ఉండాలి. మరి సర్పంచ్ ఓకే సార్. మనం ఏదో చెయ్యాలి. ఈ బీసీ కార్పొరేషన్ లోను ఇస్తారు. యానాం జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సైక్లింగ్ ను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా యానాం సిఐ అదలశరణ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ పాల్గొన్నారు. ప్రాంతమైన యానాం జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సైక్లింగ్ ను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా యానాం సిఐ అదలశరణ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ పాల్గొన్నారు. Police making it a good form, and umpire's dish is also out, and a good watch by leg umpire Mr. Nagaraju. Good shot, it's a 4. 25 runs needed in 9 balls. 9 balls, 25 runs. Very good batting by Mr. Pratap.
of local police by IRB team. The cup, the winner of the cup, IRB team. It's a very good match and police team lost by. తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఐపోలవరం మండలం గుత్తెనదీవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ 16 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 11 మంది 500కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. మద్దంశెట్టి సాయి వినయరామ 553/600 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా బొండ యశస్వి 546/600 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిందని, కుదుళ్ల అలేఖ్య 540/600 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, నాటి ధనరాజు, బొమిడి నాగేంద్ర వర్మ, బత్తుల శారద, గెల్లా భూలక్ష్మీదేవి మరియు ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులను అభినందించారు. తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఐపోలవరం మండలం గుత్తెనదీవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ 16 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 11 మంది 500కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. మద్దంశెట్టి సాయి వినయరామ 553/600 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా బొండ యశస్వి 546/600 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిందని, కుదుళ్ల అలేఖ్య 540/600 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, నాటి ధనరాజు, బొమిడి నాగేంద్ర వర్మ, బత్తుల శారద, గెల్లా భూలక్ష్మీదేవి మరియు ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులను అభినందించారు. In Saira Vidyaniketan, 16 students attended for SSC examinations. Out of 16, 11 members got more than 500 marks. I heartily congratulate them and I hope they have bright future. Thank you. Good morning all of you. This is Sai Vinya. I have been studying Saira Vidyaniketan English Medium High School from first class. This year I attended SSC examinations. I got 553 marks in SSC examinations. I am feeling happy. I thanks to my parents, Srinu sir and all teachers. I want to become a doctor. Thank you. Good morning all of you. This is Ashvi. I have been studying in Saira Vidyaniketan English Medium High School from first class. This year I attended SSC examinations. I got 546 marks in SSC examinations. I am feeling happy. I thank to my parents, Srinu sir and all teachers. I want to become an engineer. Thank you. పాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ పవర్ గ్రిడ్ లో డంపింగ్ యార్డ్ ను చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వ యంత్రాంగంపై నిరసన వ్యక్తం చేస్తూ గత 34 రోజులుగా నిరసన దీక్ష చేపట్టిన మొట్టగూరు వార్డు ప్రజలు. పాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ పవర్ గ్రిడ్ లో డంపింగ్ యార్డ్ ను చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వ యంత్రాంగంపై నిరసన వ్యక్తం చేస్తూ గత 34 రోజులుగా నిరసన దీక్ష చేపట్టిన మొట్టగూరు వార్డు ప్రజలు గురువారం యానంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు పలు ప్రాంతాలను పాండిచ్చేరి కలెక్టర్, ఉన్నతాధికారులు, యానం పరిపాలనా అధికారి, పోలీస్ అధికారులు పవర్ గ్రిడ్కు చేరుకొని స్థలాన్ని పరిశీలించారు. తప్ప 34 రోజులుగా నిరసన దీక్ష చేపట్టిన మమ్మను చూస్తూ కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయారని, తప్ప దీక్ష దేనికోసం చేస్తున్నారు అని కనీసం అడగలేదని, ఇది ప్రభుత్వం పనితీరు అని పలువురు అసహనం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడ ఆకుండా, ఒక వెహికల్ కూడా ఆకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుంచి ఇంతమంది ఉన్నారు. పోలమ్మా
Respected Collector Sir, we are not against the dumping yard in this place. Next, Kanakalpeta also, we are not supported the Kanakalpeta dumping yard. Okay, sir, this is not substitute place, is not there. Some are living in this and health, you see everything. இங்கே எல்லா மக்களுக்கும் இந்த டம்பிங் யார்டு இந்த இடத்துல போடுறதுக்கு பிடிக்கல சார். நீங்கள் திருப்பி வேறு இடத்துல யார் மக்களுமே இல்லை அண்ணா இடத்து பார்த்து பாருங்க சார். அங்கே கணக்கல்பேட்டில் கூட தேவையில்லை, நமக்கு அது சப்போர்ட் பண்ண முடியாது. இங்கே கூட நீங்கள் போட முடியாதுன்னு எல்லா மக்களுக்கும் ஒரு அவர் திருப்பி நிறைய டைம் சொல்லியாச்சு. அதுக்கு ஆரியவே சொல்லியாச்சு, எல்லா அதிகாரிக்கும் சொல்லியாச்சு. కానీ யாருமே நம்ம கேட்க முடியலை. சரி, நீங்கள் வந்து நம்ம மக்களுக்கு நியாயம் பண்ணிட்டீங்க. இப்போ வரைக்கும் கட்சிக்காரர் யாருமே ப்ராமிஸ் பண்ணிட்டாரு, ஆனால் நமக்கு நியாயமே கிடைக்கல. இந்த வரைக்கும் நிறைய வேலை விட்டுட்டு இங்கே வந்து 34 రోజు இந்த நாள் சார். நீங்கள் திருப்பி நீங்கள் ஒரு டைமு பார்த்துட்டு எல்லா யாருமே மக்கள் இல்லை அన్న பிரதேசంలో நீங்கள் இந்த డంపింగ్ యార్డ్ చేంజ్ பண்ணீங்க సార్. నమ్మకం వణకం எல்லாருக்கும் జై హింద్. నుంచి కూడా 34 రోజుల నుంచి కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ వద్దనేసి కాలనీ వాసులు అందరం కూడా రాజకీయాలకు అతీతంగా పోరాటం జరుపుతున్నాను. రాత్రి అనక పగలనక లేడీస్ కూడా మాతో సపోర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు పనులు కూడా మానేసి మాతో ఈరోజుకి 34 రోజుల నుంచి పోరాటం చేస్తూ వస్తున్నా. కానీ కలెక్టర్ గారు ఈరోజు డంపింగ్ యార్డులు ఎక్కడ సెలెక్ట్ చేద్దాం అన్నదే పాండిచేరి ఒటావిటిగా రావడం, వీధుల్లో చెత్త పోయినందుకు కేవలం వీధుల్లో చెత్త పేరుకుపోయిందే చూస్తున్నారు తప్ప అది ఎక్కడ వేయాలన్నది కూడా ఇప్పుడు వరకు ఒక గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇక్కడ కాలనీ మధ్యలో ఇక్కడ వచ్చి పవర్ గ్రిడ్ దగ్గర నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా హేతుమైన చర్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా కలెక్టర్ గారు వచ్చి మా ముందు కనీసం ఆగి ఎందుకు నుంచున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడతారేమో అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూసిన ఆయన కనీసం ఏమిటనే మాట్లాడకుండా ఒక నిరంకుశ ధోరణితో వెళ్ళిపోవడం అంటే అది ఆఫీసర్గా అందుకు అతను చేశాడు. అదే ఒక ప్రజాప్రతినిధి అయితే ఆ విధంగా వెళ్తాడా అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దీని మీద ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా ఇమీడియట్గా ఈ పవర్ గ్రిడ్ ప్రాంతంలో కలెక్టర్ వచ్చినా కానీ, సీఎస్ వచ్చినా కానీ, గవర్నర్ వచ్చినా కానీ, ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఇక్కడ రాకుండా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఇద్దరి మీద ఉందని చెప్పేసి కాలనీ వాసులు అందరూ కూడా భావిస్తున్నారు. ఈ పోరాటం ఇంకా ఎన్ని రోజులు చేయవలసి వస్తుందో, ఎన్ని పనులు మానేసి రోజు ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఈవేళ ఈ కంపుతో చూస్తుంటే ఊళ్ళోనే ప్రజలు దృష్టి పెడుతున్నారేమో అని ఇక్కడ ఉన్న ప్రాంతాలు ఇది ఒక ప్రాంతంగా గవర్నమెంట్ భావించట్లేదని మేము అనుకుంటున్నాం. ఇక్కడ యానంలో ఒక సుందరమైన ప్రదేశం ఏదైనా ఉందంటే పవర్ గ్రిడ్ ప్రాంతం అని చెప్పేసి వెలుగెత్తే చాటి రోజుల్లో కూడా. కానీ ఊళ్ళో చెత్త పెరిగిపోతుంది తప్ప దానికి ప్రత్యామ్నాయం వేరే చోట చూసుకోవాలి తప్ప ఊళ్ళో చెత్త తీసుకొచ్చి ప్రజలు నివాసిత ప్రాంతం వేయడం అన్నది ఇది ఖండించవలసిన విషయం అని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద గవర్నమెంట్ ఇమీడియట్గా ఇక్కడ విరమించుకోవాలని చెప్పేసి మా యొక్క ముక్తఖండంతో దీన్ని వాదిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. వేళ డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఏ అధికారులు వచ్చి ఇక్కడ ఎందుకు నిరసన తెలుపుతున్నారు, మీకున్న అభ్యంతరాలు ఏంటని కూడా ఈ రోజు వరకు కూడా ఏ అధికారులు ఆర్ఏ కానీ ఎవరో కూడా వచ్చి అడిగింది లేదు. అలాగే ఈరోజు కలెక్టర్ గారు రాగానే ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా పట్టించుకోవడం కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చి బయటకు వచ్చి అడుగుతారు మీ సమస్య ఏంటని అనుకున్నాం. కానీ ఎక్కడ ఆకుండా, ఒక వెహికల్ కూడా ఆకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుంచి ఇంతమంది ఉన్నారు అనే సమస్య కూడా గమనించకుండా వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ సమస్యలు పట్టించుకునే పరిస్థితి ఎవరికి కనిపించట్లేదు. ఊళ్ళో డంపింగ్ ఆ చెత్త ఉందనే ఆలోచన తప్ప ఇక్కడ ఈ చెత్త వేస్తే ఈ నివాస ప్రాంతాల్లో ఎన్ని ఇబ్బందులు రేపొద్దున తలెత్తుతాయనే ఆలోచన ఎవరికి కూడా లేదు. కానీ ఏ అధికారులు కూడా ఈ రోజుకి పట్టించుకోకుండా కలెక్టర్ వచ్చినా కూడా వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప ఇంతమంది గృహిణులు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళు కూడా పనులు మానుకుని వచ్చి ఇక్కడ ఎవరి మట్టుకాలు వ్యాపారాలు చేసుకుని ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుని ఉన్నారు. ఇంతమంది ఇక్కడ నుంచి ఉంటే కూడా ఎవరిని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కాబట్టి మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. మేము రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా పోరాడుతున్నాం. ఇప్పుడు ఏం జరిగినా సరే రేపంటూ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఏమైనా వేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఇంతకంటే కఠినంగా మా నిర్ణయాన్ని తీసుకుని రేపొద్దున దీన్ని ప్రతిఘటిస్తాం. ఇది రాజకీయాలకు అతీతంగానే మేము పోరాడుతున్నాం. కాబట్టి నాయకులు కూడా మా వెన్నంటి నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు కానీ మల్లాడి కృష్ణారావు గారు కూడా మాకు హామీ ఇచ్చి రేపు పొద్దున మీకు ఇక్కడ ఏ సమస్య వచ్చినా మేము అడ్డంగా పడుకుంటామని హామీ ఇచ్చారు. ఆ ధైర్యంతోనే మేము ఈ రోజు వరకు కూడా ఇక్కడ పోరాడుతున్నాం మా వంతుగా. ఆ విధంగానే వాళ్ళు కూడా మా వంతు మేము కృషి చేసి అధికారులుగా నచ్చజెప్పి ఏదో విధంగా ఇక్కడ రాకుండా డంపింగ్ యార్డ్ మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పారు.
వాళ్ళ మీద మేము ఆశలు పెట్టుకుని ఈ రోజు వరకు ఈ నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాం. కాబట్టి అధికారులు నాయకులు కూడా గమనించి ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ రాకుండా మాకు తోడ్పాటు అందించాలని కోరుతున్నాం. మేము మనుషులం కాబట్టి మేము కూడా గుర్తించండి మమ్మల్ని అందరినీ కూడా. మేము మేము అధికారులు కోరుకునేది ఒకటే, మేము కూడా ప్రజలు అందరం కూడా మేము అనారోగ్యాలతో సఫర్ అవుతాము. ఇక్కడ ఇప్పటికే వేసిన చెత్తతోటి మేము చాలా బాధపడుతున్నామండి. కనుక దయచేసి అధికారులందరూ కొంచెం మంచి మనసుతో ఆలోచించి మమ్మల్ని అందరూ దృష్టించి కొంచెం వేయకుండా మాకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఎందుకన్నా మేమేం అడగట్లేదు, దయచేసి మా మనవిని విన్నవించుకోవాలని అడుగుతున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి షాక్ తగిలింది. మన్యంవారిపాలెం గ్రామ టీడీపీ అధ్యక్షులు పోట్రు రాముడు, మాజీ సర్పంచ్ పోట్రు కృష్ణ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ దళిత నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి షాక్ తగిలింది. మన్యంవారిపాలెం గ్రామ టీడీపీ అధ్యక్షులు పోట్రు రాముడు, మాజీ సర్పంచ్ పోట్రు కృష్ణ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ దళిత నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరారు. జగ్గంపేటలోని టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ పార్టీ కండువాతో వాళ్లతో సత్కరించి స్వాగతం పలికారు. కార్యకర్తలకు టీడీపీలో సముచిత స్థానం లభిస్తుంది అన్నారు. తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జ్యోతుల్ నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల్ నవీన్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో గత కొన్ని రోజులుగా చెత్త సేకరణ లేక దుర్వాసన వెదజల్లుతూ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనంపై పుదుచ్చేరి నుండి కలెక్టర్ ఉన్నతాధికారులు గురువారం యానం చేరుకొని డంపింగ్ యార్డు కొరకు సంబంధిత స్థలాలను పరిశీలించారు. వీరి వెంట యానం ప్రాంతీయ పరిపాలన అధికారి మునిస్వామి, సిఐ అదలసరన్, ఎస్ఐ పునీత్ రాజ్, పీడబ్ల్యూ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో గత కొన్ని రోజులుగా చెత్త సేకరణ లేక దుర్వాసన వెదజల్లుతూ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనంపై పుదుచ్చేరి నుండి కలెక్టర్ ఉన్నతాధికారులు గురువారం యానం చేరుకొని డంపింగ్ యార్డు కొరకు సంబంధిత స్థలాలను పరిశీలించారు. వీరి వెంట యానం ప్రాంతీయ పరిపాలన అధికారి మునిస్వామి, సిఐ అదలసరన్, ఎస్ఐ పునీత్ రాజ్, పీడబ్ల్యూ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. There is no concrete foundation. No, there is no concrete. Metal sticks only. But it's galvanized. Yes, sir. More
జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గురువారం సుమారు 100 మంది స్వాములు మాలధారణ చేసి నూతన ఆలయంలో ఇరుముడులు ఇచ్చే విధంగా మాలలు వేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గురువారం సుమారు 100 మంది స్వాములు మాలధారణ చేసి నూతన ఆలయంలో ఇరుముడులు ఇచ్చే విధంగా మాలలు వేశారు. 41వ రోజు మాలధారణ చేసి స్వాములకు ఓంకార్ స్వామి సహకారంతో ఉదయం సాయంత్రం వడి మరియు కొద్ది రోజులు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
స్వామి రండి, మీరు కూడా రండి. మీ గురించి చేస్తున్నారు అన్నారు అందరూ. ఎవరి బతుకు గురించి మాట్లాడంటే ఉన్నా. స్వామి ఇంకా దగ్గరికి వచ్చాను, చెప్పండి స్వామి, సరళంగా చెప్పండి. ఓం శ్రీ స్వామి సుతనానంద చిత్తనయ్యప్ప స్వామి. ఓం శ్రీ స్వామి. కాకినాడ జిల్లా తాళ్లరేవులో జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల చర్యలను ఖండిస్తూ తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం నుండి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల చర్యలను ఖండిస్తూ తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం నుండి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మృతి చెందిన వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ ముక్తకంఠంతో ఉగ్రవాదులారా కబద్దార్, ఉగ్రవాదులు నశించాలి, భారత ప్రజలకు కాశ్మీర్లో రక్షణ కల్పించాలని నినాదాలు ఇస్తూ కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీలో వివిధ సంఘాల నాయకులు, యువకులు టి ఈశ్వరరావు, వడ్డీ ఏడుకొండలు, కె వెంకటరమణ, వి రాజు బాబు, జె ప్రసాద్ బాబు, వై నోకరాజు, జి దిలీప్ కుమార్, ఆర్కే వరప్రసాద్, ఈశ్వరీబాయి తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి చాలా హేయమైన చర్య. మనిషిని చంపుకోవడం అంటే చాలా దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ఏదైనా కేంద్ర ప్రభుత్వం విషయంలో సరైన చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వారికి అందరికీ కూడా మా తాళ్లరేవు మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.